హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సొరకాయ పప్పు చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సొరకాయ పప్పు మనకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సొరకాయ పప్పు చేసుకోవడానికి 150 గ్రాముల కందిపప్పును 3-4 సార్లు బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. తరువాత పావు కిలో సొరకాయను పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, మరో 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మీకు పప్పు కొంచెం పల్చగా లేదంటే గట్టిగా కావాలనుకుంటే నీళ్లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పప్పు మనకు ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 5-6 వెల్లుల్లి రెప్పలు, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత పప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే సొరకాయ పప్పు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.